ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది తెలంగాణలో ఫేమస్ అనమాట. చింతకాయ నిల్వ పచ్చడితో చేస్తారు ఈ చట్నీని. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్లో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతకాయ నిల్వ పచ్చడి తీసుకొని అందులో వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆలోపు పల్లీలు దంచుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ చట్నీ మిక్సీలో చేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇలా రోటిలో చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని మా నాన్నమ్మ ఈ రెసిపీ నాకు నేర్పించారు. ఎంతైనా నాన్నమ్మల కాలం నాటి రెసిపీల టేస్టే వేరు కదా. ఇలా కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాత చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నూరుకోవాలి. మా సైడ్ అయితే నూరుకోవాలి అంటాం. మీరున్న ప్రాంతంలో ఏమంటారో, నూరుకోవాలంటారా లేదంటే రుబ్బుకోవడం అంటారా, ఏమంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు తగిన కన్సిస్టెన్సీలో నూరుకోవచ్చు. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఈ చట్నీని ట్రై చేయండి. ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది, ప్లస్ చట్నీ కూడా టేస్టీ ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఉడికించిన ఆనియన్స్ని ఇలా కలిపేసి నూరుకోవాలి. యాక్చువల్గా ఉడికించిన ఉల్లిపాయను వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, చల్లారనివద్దు. ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టి మీరు అంతలోపు పల్లీలు నూరేసుకోవచ్చు. ఆలోపు ఉల్లిపాయ ఉడుకుతుంది. లాస్ట్ చివరల్లో కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నూరుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకా ఆయిల్ తీసుకొని మన ఇంట్లో ఉన్న పోపు దినుసులు వేసి తాలింపు వేసుకోవడమే. చూడండి, ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. వీడియోని మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.